నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలుకు దేవుడు తన వాక్కును ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి కత్తి వంటి దేవుని వాక్కును ప్రకటించేలా చేస్తాడు. మెస్సియగా యేసుక్రీస్తు పిలుపు ఆయన గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్ముని ద్వారా ఇక్కడ బయలుపరచబడింది. అంటే ఆయన కన్యక మరియ గర్భంలో ఉండగానే ఆయనకు ఆ పిలుపు ఉంది. రాబోయే మెస్సియ మాటలు వాడి అయిన ఖడ్గంలాగా ఉండి వింటున్న వారి మనస్సాక్షిలోనికి చొచ్చుకొని పోతాయి. మెరుగుపెట్టిన అంబు అన్నది ఆయన మాటను అంగీకరించని వారిపైకి వచ్చే తీర్పును సూచిస్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. ప్రభువు సేవకుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలు వాడు, వాళ్లకు ప్రతినిధి. వారిని తిరిగి దేవుని వైపునకు మళ్లిస్తాడు. అలసిపోయిన వారి పట్ల దేవుడు జాలి చూపుతాడు. వారికి ఏం చెప్పాలో దేవుని సేవకునికి తెలుసు. దేవుని ద్వారా వారిని ఆదరించే మాటలు ఆ సేవకుని నోట ఉంచి వారితో మాట్లాడి వారిని ఆదరిస్తాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ రాసిన ప్రవక్తలు దేవుడు చెప్పిన మాటలను ఎలాంటి పొరపాటు లేకుండా సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగా అదే మాటలను పలకగలిగారు. దానికి గల కారణం వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. వారు పొందుకున్న ఆత్మ మూలంగానే వారు దేవుని మాటలను పలికారు. దేవునికి అన్ని విషయాలలో లోబడి సంపూర్ణ విధేయత చూపించే వారికి మాత్రమే ఆయన తన వాక్కును విడుదల చేస్తాడు. వారు వారి యొక్క జీవితాలలో అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో దేవునినే వారి యొక్క ఏకైక ఆధారం చేసుకుంటారు. కనుక ఏ పరిస్థితులు వారిని భయపెట్టలేవు, ధైర్యంగా ఉంటారు. దానికి కారణం అలాంటి వారిని ఆయన చేతి నీడలో కాపాడి వారికి సంపూర్ణ భద్రతనిస్తాడు అన్న నిశ్చయతే. ఆమేన్.